ఎవరైనా కంటెంట్ ఏదైనా బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే సక్సెస్ ని ప్రేక్షకులు అందించడం మాత్రమే తన లక్ష్యంగా ముందుకు సాగే కెప్టెన్ రాజమౌళి. ఆయన సినిమాకి ఎదిగారు. ఆయనతో పాటు తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ ని కూడా పెంచారు. బాహుబలితో సౌత్ సినిమాలకు నార్త్ గేట్లు పర్మనెంట్ గా ఓపెన్ అయ్యాయి. ఒకంత తెలుగు సినిమాలను చూసి ఉత్తరాది వారు అలర్ట్ అయ్యే సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయింది. మనం కూడా రాజమౌళి లాగా ముందడుగేద్దామని నీల్, అట్లీ లాంటి డైరెక్టర్లు డేర్ చేశారు. RRR తో ఇంటర్నేషనల్ డయాస్ మీద తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టారు రాజమౌళి. అప్పటి నుంచి ఆయనతో కొలాబరేట్ కావడానికి ఉవ్విళ్ళూరుతున్నారు ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్. వాళ్ళందరితో ట్రావెల్ చేయాలనే కోరిక జక్కన్నకు మాత్రం ఉండదా ఏంటి? అందుకే మహేష్ సినిమాతో రీజనల్ హీరోల కాంబోకి ఫుల్ స్టాప్ పెడతారనే మాట వినిపిస్తుంది. SSMB 29 కోసం ఓ OTT సంస్థతో భారీ డీల్ కుదుర్చుకున్నారట జక్కన్న. అందుకే సినిమా ప్రోగ్రెస్ కి సంబంధించి చిన్న పిక్ కూడా లీక్ చేయడం లేదట. దాదాపు 72 దేశాల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుందట సదరు OTT. అంతా రిలీజ్ చేశాక ఆ రేంజ్ అప్లాజ్ అందుకున్నాక జక్కన్న రీజనల్ హీరోలతో సినిమాలు చేస్తారనే ఆశ లేవంటున్నారు క్రిటిక్స్. SSMB 29 జక్కన్న కొలాబరేషన్ మొత్తం హాలీవుడ్ తోనే అన్నది జోరుగా సాగుతున్న ప్రచారం.